మీ స్పౌస్ ఎప్పుడు బయట నుంచొచ్చినా కూడా ఎళ్లి, పిల్లలు మీరు ఫ్యామిలీ హగ్ అంటూ అందరూ కలిసి హగ్ చేసుకోండి. అందరూ ఒకరితో ఒకరు కిస్ చేసుకోండి. హస్బెండ్‌కి మీరు కిస్ చేయండి. హస్బెండ్ మీకు కిస్ చేయాలి. నాకు కిస్ పెట్టు అని అడగండి. వాళ్ళు పెట్టకపోతే అని చెంప చూపియండి. ఇలా పిల్లలకి కూడా పెట్టమని పుష్ చేయండి. ఇలా మీరు మొదట్లో మీరు ఒక్కరు ఎళ్ళడానికి సిగ్గనిపిస్తే ఫ్యామిలీ అందరూ ఎళ్ళండి. పిల్లలు లేనప్పుడు హస్బెండ్ వచ్చినా కూడా, వైఫ్ వచ్చినా కూడా మీరెళ్లి కిస్ చేయండి. ఏ పని చేస్తున్నా ఆపేసేయండి. బంద్ చేసేయండి స్టవ్. ఫస్ట్ వాళ్ళొచ్చారని గుర్తించండి. హగ్ చేసుకున్నప్పుడు నాకు ఎంతో లవ్ ఎనర్జీస్ నాలో వచ్చాయి, ఉన్నాయి. పొద్దున్నుంచి నేను చేసిన శ్రమంతా రిలీజ్ అయిపోయింది. స్ట్రెస్ అన్న వర్డ్ వాడకండి. శ్రమ అనండి. శ్రమ అంతా రిలీజ్ అయింది మిమ్మల్ని ఒక్క హగ్ చేసుకున్నందుకని చెప్పండి. మీ కిస్‌తో నాలో ప్రేమ ఎంతో పొంగిందని చెప్పండి. చెప్పండి ఈ మాట. మొదట్లో మీకు మొహమాటం సడెన్‌గా ఏంది ఇలా అయింది అనుకుంటే కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయండి. అబ్బా! నా అంతా బాడీ అంతా ఇట్లా రిలాక్స్ అయింది మిమ్మల్ని హగ్ చేసుకోగానే అనండి. కిస్ ఇచ్చాక ఇంకా రిలాక్స్ అయింది అనండి. చాలా బాగా ఫీల్ అవుతున్నా. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని మళ్ళీ మీరు హగ్ చేసుకోండి. ఓకే. ఇలా పిల్లల్ని కూడా ఎప్పుడు మనస్ఫూర్తిగా హగ్ చేసుకొని కిస్ చేయండి పిల్లల్ని. పిల్లలకి కూడా చెప్పండి. నాలో ఉన్న శ్రమంతా రిలీజ్ అయిపోయింది. నేను ఎంతో రిలాక్స్ ఫీల్ అవుతున్నా. హ్యాపీ ఫీల్ అవుతున్నా. మా పిల్లలతో చెప్తా నేను ఎవ్రీ టైమ్ ఇప్పుడు వాళ్ళు పెద్దగయ్యారు. 21, 19 ఉన్నారు వాళ్ళు. సో, వాళ్ళని హగ్ చేసుకొని అదే చెప్తా నేను. అబ్బా! ఎంత రిలాక్స్ అయిందో బాడీ. అసలు పొద్దున్నుంచి ఉందంతా రిలీజ్ అయిపోయిందంట. అటు శ్రమ అనా, ఇటు స్ట్రెస్ అనను. ఇలాంటి వర్డ్స్ నేను వాడను. మార్నింగ్‌దంతా రిలీజ్ అయిపోయి ఒకలాంటి రిలాక్సేషన్‌లోకెళ్ళిపోయా నేను. బాడీ ఎంత రిలాక్స్ ఫీల్ అవుతుందో నేను హగ్ చేసినందుకు అంటూ మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అట్లాగే పట్టుకుంటా. వాళ్ళు అహా! అహా! అని నవ్వుతూ ఉంటారనమాట. మమ్మీ కిస్ పెట్టు, మమ్మీ కిస్ పెట్టు అని మళ్ళీ చెంప పెడతా. వాళ్ళు చాలా పొడుగయ్యారు గదా! సో, మళ్ళీ ఇలా పెట్టి కిస్ పెట్టు అంటే వాళ్ళు వంగి కిస్ పెడతారు. నేను పెడతాను. కొంతసేపు కూడా కిస్‌ని కూడా అలాగే కొంతసేపు అలా పెడతా అనమాట. సో, ఇది ఏంటంటే మనం ఎనర్జీస్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. పిల్లల నుంచి మనకి, మన నుంచి పిల్లలకి. ఇలాగే సేమ్ హస్బెండ్‌ని కూడా చేయాలి. ఎందుకంటే ప్రేమ అన్నది హస్బెండ్ అయినా, పిల్లలైనా, అత్త అయినా అందరికీ సేమ్ కదా! సో, అత్తమ్మని కూడా మీరెళ్లి ఒళ్ళో పడుకోండి. "అత్తయ్య నాకు ఈరోజు ఎంత బాగా అనిపిస్తుంది మీ ఒళ్ళో పడుకుంటే. మీరెంత ప్రేమతత్వంతో ఉన్నారు. అసలు మీలో ఎంత మంచి ఎనర్జీ ఉంది అత్తయ్య" అంటూ రోజెళ్లి ఒకసారి పడుకోండి. మిమ్మల్ని బిడ్డలాగా చూసుకోదా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళని తల్లిలాగా యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మనం వాళ్ళని వేరే ఫ్యామిలీలాగా మనము దూరం బెట్టితే, వాళ్ళు మనల్ని దూరం బెడతారు. అంతే గదా! ఇంటిల్లిపాది మీ వశమైపోతారు చూడండి. మీరు ఒక్కసారి ఇది స్టార్ట్ చేసి చూడండి. తల్లితో, అలాగే తండ్రితో, అలాగే పిల్లలతో, అందరితో కూడా ఒకలాంటి ప్రేమని ఈ ప్రేమలో మానవత్వం ఒస్తుంది. ప్రేమ, కరుణ అన్నీ చిగురిస్తాయి.